భవానీలు కూడా మరి వస్తున్న పరిస్థితి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా ఎక్కడి నుండి వస్తున్నారమ్మా? మేము వైజాగ్ నుంచి. వైజాగ్ నుండి వస్తున్నారా? ఎట్లా వచ్చానమ్మా ఈ ట్రావెల్? ఎలా మేము ఆ ట్రైన్ లో వచ్చాము, నడుచుకుంటాం. ఎలా అనిపిస్తుంది అమ్మా మొదటి నుండి అంటే చివరి వరకు? ఇప్పుడు వస్తున్నారు కదా, పోలీసు బందోబస్తు కావచ్చు, సెక్యూరిటీ పర్పస్ ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, బాగుంది అంతా. భవానీ మాల వేశారు కదా, విరమణ కార్యక్రమం ఇప్పుడు మీరు వెళ్తున్న పరిస్థితి ఉంది కదా, మీకు ఆ అమ్మవారి దర్శనం కూడా కావచ్చు, అంత కూడా అనుకూలంగా అయ్యే అలాగే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. వీటిని పట్ల మీరేమో? అంత మంచిగానే బాగానే ఉందని అనుకుంటున్నాం. భవాని మాకు అమ్మవారి దయ ఉంది, మేము మంచిగా ప్రతి ఏటా వస్తున్నాం. అంతా ఇప్పుడు బాగానే ఉంటుంది, ఎప్పుడు ఇబ్బంది లేదు, ఏం లేదు, అంత మంచిగా వచ్చినప్పుడు కూడా ఎలా కూడా బాగానే ఉంది. అప్పుడు కూడా బాగానే ఉంది, ఎప్పుడు ఇబ్బంది పడలేదు, ఎవరికి కంప్లైంట్ కూడా చేయలేదు. మేము మంచిగా ఉంది. థ్యాంక్ యూ. అయితే ఇటు భద్రత దృష్ట్యా చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది అనేది గతం నుండి ఇప్పుడు కూడా తలెత్తలేదు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అత్యంత బాగా అయితే వీరైతే ఇక్కడ విశాఖపట్నం నుండి వస్తున్నారు అన్నట్లు మరి భవన్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క దర్శనం నేపథ్యంలో ఈ యొక్క లేదంటే విరమణ దీక్ష విరమించే నేపథ్యం కూడా కావచ్చు. సో ప్రతి ఏడాది కూడా అత్యంత శుద్ధితో అత్యంత పవిత్రంగా అయితే ఈ కార్యక్రమ దీక్ష అయితే చేపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మొదలుకొని మరి 15 వరకు కూడా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విరమణ కార్యక్రమం సో ప్రతి ఏడాది కూడా మేము ఇట్లా భవానీ మాల దీక్ష పూనుతాం, వస్తున్నాం అంటూ కూడా చెప్పుకుందాం. మరో భవానీ ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడ నుండి వస్తున్నారు భవానీ? చెరుకువాడ. ఎట్లా వస్తున్నారు? ట్రైన్కి వచ్చారా? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి భవానీ దీక్ష మాల పూలేరు? చాలా ఆనందంగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. విరామం అయిపోతుందని. దర్శనం కూడా చేసుకుంటారు విరమణ అయిన తర్వాత. అమ్మవారిని ఏం కోరుకుంటారు అసలు? ఏం అమ్మవారిని మా పాడి పంట ఈ శుభ్రంగా ఉండాలని కోరుకుంటాం. ప్రతి ఏడాది కూడా మరి భవానీ మాల పూలుతారా? అట్లా నేను ఇది 13వ సంవత్సరం. 13 సంవత్సరం వరుసగా 13 ఏళ్ళ నుండి కూడా మీరు దీక్ష? 13 ఏళ్ళు వరుస. ఈ ఏడాది మాల వేశారు కదా, అట్లా ఈ ఏడాది అంటే ఇప్పుడు ఉన్నట్టే మామూలు. మీకు భద్రత దృష్ట్యా పోలీసులు సహకరించే విధానం కావచ్చు, అన్ని ఎలా అనిపిస్తున్నాయి? అంతా బాగానే ఉంది. అంటే వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, వైద్యం కోసం మెడిసిన్ కూడా ఏర్పాటు చేశారు. సో వీటన్నిటిని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంతా బాగానే ఉందండి, ఇబ్బంది ఏమీ లేదండి. భవనులందరికీ కూడా బాగా సౌకర్యంగా చూసుకుంటున్నారు. అవునండి. సో ఇప్పటికీ భవానీ మనతో మాట్లాడిన భవానీ దాదాపుగా 13 ఏళ్ళ నుండి కూడా ఇక దీక్ష పూనుతున్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. భవానీ ఎక్కడ నుండి వస్తారు? చెరుకువాడ నుంచి అండి, బేవారం దగ్గర చెరుకువాడ, ఉండి మండలం. దీక్ష పూనేరు ప్రధానమైన కారణం? అయిపోయింది దీక్ష అయిపోయింది, కంప్లీట్ ముగించుకుని వెళ్తాం. చెరుకువాడ నుంచి వస్తాం, ఉండి మండలం చెరుకువాడ నుంచి వస్తాం. ఎలా అనిపిస్తుంది? ప్రతి ఏడాది చేస్తారా? ఇప్పుడు ప్రతి ఏడాది చేస్తామండి. అమ్మవారిని అంటే ఏం కోరుకున్నారు ఈ భవానీ మాల పూలే? మంచి జరగాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం చాలా బాగుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఫెసిలిటీస్ కూడా బాగా చేశారు. చంద్రబాబు నాయుడు కూడా బాగా చేశారు. అవునవును, దాదాపుగా లక్షల కొద్ది వాటర్ బాటిల్స్ సిద్ధం చేసి ఉన్నారు. అది కూడా 85 కౌంటర్ల భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదండి కూడా. అలాగే నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది. యంత్రాంగం అంతా కూడా మరి చేస్తున్నారని చెప్పేసి అన్నారు. మీరు ఎక్స్పీరియన్స్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది, బాగా చేస్తున్నారు. అంతా స్టాఫ్ అంతా సిబ్బంది అన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. దారిపడకైతే చాలా బాగుంది. అంటే మీకు చెప్తున్నారా మీరు నగరానికి మొదలైన నుంచి అమ్మవారి దగ్గర దర్శనం అయ్యే వరకు కూడా ఏ విధంగా ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు పోలీసు వారు? మొత్తం అందరూ స్టాఫ్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మొత్తం మన ప్రతిదీ ఎటు వెళ్ళాలి ఏంటి అన్నది కూడా చెప్తున్నారు. మనం వాటర్ ఫెసిలిటీస్ అండి. చెప్పండి భవాని. జై భవాని. మేము చెరుకువాడ గ్రామం నుంచి వస్తున్నాం భవాని. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామం నుంచి వస్తున్నాం. ఈ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఇప్పటి నుంచి అంటే మేము ఒక 27 సంవత్సరాల నుంచి నేను మాలేసుకున్నాను. 27 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నాం. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం బాగున్నట్టుగానే కనబడుతుంది. ఈ చక్కగా ఈ కృష్ణానదిలో స్నానం చేయడానికి అయితే కొంచెం పైపుల సెక్షన్ పెట్టారు కాబట్టి పైపుల సెక్షన్ దగ్గర నుంచి కూడా మేము విజయవాడ కొండ దగ్గర వెళ్ళేదాకా కూడా పోలీసు వారు సహకారం కూడా కొంచెం బాగానే ఉంది. ఎక్కడ ఏంటి అనేది ప్రతిదీ చూపెడుతున్నారు. ప్రతి దగ్గర వాటర్ సప్లై కూడా బాగా పెట్టారు. అలాగే రిటర్న్స్ బాత్రూమ్స్ కూడా అదంతా కూడా చాలా చక్కగా పెట్టారు. ఎందుకంటే ముందు గుడి పాడవకూడదు అని అంటే ముందు కావాల్సింది మనిషికి రిటర్న్ బాత్రూము, ఇంకోటి వారికి వాటర్ సప్లై. ఎవరికైనా కొంచెం అనారోగ్యంగా ఉన్నా కానీ వారికి హాస్పిటల్ కూడా కొంచెం ఆ ఏర్పాట్లు కూడా ఇంకా మేము ఎదరికెళ్ళలేదు కాబట్టి ఏం చూడలేదు. ఆ ఎదరు కూడా చూస్తేనే మాకు అంతా అర్థం అవుతుంది. జై బాబు. విరమణ దీక్ష నేపథ్యంలో అమ్మవారికి ఫైనల్ గా ఏం కోరుకుంటారు? అమ్మవారికి మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మొక్కుబడి, మా దగ్గర ఉన్న చెడు గుణాల్లో ఒక గుణాన్ని వదులుకొని ఈ కృష్ణానదిలో స్నానం చేసి ఒక గుణాన్ని ఒక మంచి కార్యక్రమాలు జరగాలి. మాలో ఉన్న ఒక చెడు గుణాన్ని వదులుకొని మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం. కానీ అమ్మవారు నిజంగానే మేము ఏదైతే అనుకుంటామో
అటువంటి మాకు మంచి మేలు జరిగేలాగా కూడా ఆ తల్లి మాకు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి అదే నమ్మకంతో ప్రతి భవానీలు కూడా మా చెరుకువాడ నుంచి 60-70 మంది భవానీలు వస్తాం. చాలా బాగా కనులు వైకుంఠంగా బాగుంది. మా అందరికీ కూడా కోరిన కోరికలు ఆ తల్లి ఇస్తుంది కాబట్టి మేము అందరం మాలేసుకొని వస్తున్నాం. జై భవాని. రైట్, భవానీలో అత్యంత భక్తి శ్రద్ధలో అయితే ఈ యొక్క భవానీ మాల పూనుతున్నారు. అలాగే తమలో ఉన్న చెడు గుణాన్ని మొత్తం కూడా పోవాలి. అలాగే అంతా కూడా అంటే గతంలో చూసుకున్నట్లయితే కంటే కూడా ఈసారి అయితే చాలా ఇటు అధికార యంత్రాంగం కూడా చాలా వరకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే తగు సూచనలు అన్ని కూడా చేస్తున్నారు చెప్పి వస్తున్నారు. అలాగే గతంలో అయితే వాటర్ ప్యాకెట్లు అనేది అయితే ఇప్పుడైతే వాటర్ బాటిల్స్ అనేది మరి పొందుపరచడం ఇదంతా కూడా బాగుంది. అలాగే శుభ్రంగా అనేది కూడా క్లీన్ గా ఉండాలి. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇటు స్నానపు గదులు కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటు చేసిన పద్ధతి కూడా చాలా బాగుంది. సో ఈ అధికార యంత్రాంగం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అంతా పనిచేస్తుంది. పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా సహకరిస్తున్నారని కూడా భవనీయులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు మొదలుకొని 15వ తారీఖు వరకు కూడా ఈ యొక్క భవన మాల విరమణ కార్యక్రమం అనేది చాలా చక్కగా బాగా జరుగుతుంది. సో దీనికి సంబంధించి తమలో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అయితే ఇంకా బాగుండాలని, అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం కూడా బాగా చేస్తున్నట్టు కూడా భవానీలు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే క్లియర్ గా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఫనీతో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.